నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. ఖలిస్తానీ ఉగ్ర గ్రూపులతో సహా అనేక ఉగ్రవాద సంస్థలు దేశంలోనే ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం పొందాయని ఇటీవల కెనడా ప్రభుత్వం విడుదల చేసిన ఒక నివేదిక వెల్లడించింది. ఆర్థిక శాఖ విడుదల చేసిన 2025 అసైన్మెంట్ ఆఫ్ మనీ లాండరింగ్ అండ్ టెర్రరిస్ట్ ఫైనాన్షింగ్ రిస్క్ ఇన్ కెనడా నివేదికలో రాజకీయంగా ప్రేరేపించబడిన హింసాత్మక తీవ్రవాదంతో ముడిపడి ఉన్న కార్యకలాపాలకు నిధులు పొందిన సంస్థల జాబితాలో 2 ఖలిస్తానీ గ్రూపులు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ ఉన్నాయి. హమాస్, హిజ్బుల్లా వంటి ఉగ్రవాద గ్రూపులను కూడా పిఎంవి ఈ కింద పేర్కొన్నారు. దీనిని ప్రస్తుత వ్యవస్థలో కొత్త రాజకీయ వ్యవస్థలు నిర్మాణాలను స్థాపించడానికి హింసను ఉపయోగించడంగా నివేదిక వివరిస్తోంది. కెనడాలోని క్రిమినల్ కోడ్ కింద జాబితా చేసిన అనేక ఉగ్రవాద సంస్థలు రాజకీయ ప్రేరేపిత హింసాత్మక తీవ్రవాదం వర్గంలోకి వస్తాయి అని స్పష్టం చేశాయి. హమాస్, హిజ్బుల్లా, ఖలిస్తానీ హింసాత్మక తీవ్రవాద గ్రూపులు బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ సిక్ యూత్ ఫెడరేషన్ వంటివి కెనడా నుంచి ఆర్థిక సహాయం పొందుతున్నట్లు చట్ట అమలు సంస్థలు, నిఘా సంస్థలు గమనించాయని నివేదిక పేర్కొంది. భారతదేశంలోని పంజాబ్లో స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించడానికి ఖలిస్తానీ తీవ్రవాద గ్రూపులు హింసాత్మక మార్గాలను ఆశ్రయిస్తున్నారని కెనడా ప్రభుత్వం నివేదికలో అంగీకరించింది. ఉగ్రవాద గ్రూపులు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఆటో దొంగతనం కోసం దాతృత్వ నిధులను ఉపయోగించుకుంటున్నాయని పేర్కొంది. ఖలిస్తానీ ఉగ్రవాద గ్రూపులు లాభాపేక్ష లేని రంగాన్ని, ప్రవాసుల నుంచి విరాళాలను దుర్వినియోగం చేయడాన్ని కూడా ఇది ఎత్తి చూపింది. ఈ గ్రూపులకు గతంలో కెనడాలో విస్తృతమైన నిధుల సేకరణ నెట్వర్క్ ఉంది. కానీ ఇప్పుడు ఆ లక్ష్యానికి విధేయత కలిగి వ్యక్తులు చిన్న ప్యాకెట్లను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. కానీ ఒక నిర్దిష్ట సమూహంతో ప్రత్యేక అనుబంధం లేదు అని నివేదిక పేర్కొంది. అంతకుముందు కెనడా ప్రధాన నిఘా సంస్థ కెనడియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ ఖలిస్తానీ తీవ్రవాదులు భారతదేశంలో హింసను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు ప్రణాళిక వేయడానికి కెనడా గడ్డను ఉపయోగిస్తున్నాయని అధికారికంగా అంగీకరించింది. జూన్లో విడుదల చేసిన తన వార్షిక నివేదికలో సిఎస్ఐఎస్ కెనడా జాతీయ భద్రతకు కొన్ని కీలక ఆందోళనలు, ముప్పులను వివరించింది. కెనడియన్ నిఘా సంస్థ సిఎస్ఐఎస్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. ఖలిస్తానీ తీవ్రవాదులు ప్రధానంగా భారతదేశంలో హింసను ప్రోత్సహించడానికి, నిధుల సేకరణకు లేదా ప్రణాళిక వేయడానికి కెనడాను స్థావరంగా ఉపయోగిస్తున్నారు. భారతదేశం సంవత్సరాలుగా కెనడియన్ గడ్డ నుంచి పనిచేస్తున్న ఖలిస్తానీ తీవ్రవాదుల గురించి ఆందోళనను లేవనెత్తుతోంది. కానీ కెనడా ఈ సమస్యను పెద్దగా పట్టించుకోవడం లేదు. ఏదేమైనా ఏమంటారు, ఇస్లామిక్ ఉగ్రవాదులకు పాకిస్తాన్ అడ్డాగా ఎలా మారుతోందో ఖలిస్తానీ ఉగ్రవాదులకు కెనడా అలా అడ్డాగా మారి పెంచి పోషిస్తోంది. పాముకు పాలు పోస్తోంది. ఏదో ఒక రోజు వాటిని కూడా అది కాటేస్తుందని అర్థం చేసుకోలేకపోతోంది. భారత్లో ఏమంటారు, అస్తావ్యస్తం చేయడానికి, లేకపోతే భారత్ని విచ్ఛిన్నం చేయడానికి ఎలాంటి కుయుక్తులు వన్నుతున్నాయి అనేది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది. భారతీయులుగా వాటిని ఎదుర్కోవడంలో మనందరం కూడా ఒక సమిధలుగా మారాల్సిన సమయం ఆసన్నమైంది. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ప్రతిరోజు చెప్తుందేనండి, ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సేనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీరు చేసే సబ్స్క్రిప్షన్సే ఛానల్స్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అంతేకాదు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మాకు కొత్త ఉత్సాహాన్ని కూడా అందిస్తాయి. కాబట్టి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారతాయి. కొంతకాలం ఆర్ వాయిస్ని ఆర్థికంగా ముందుండి నడిపించాల్సిన బాధ్యత మీదే. ఆర్ వాయిస్కి ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం ప్లీజ్ యాడ్స్ ఇవ్వడం ద్వారా ఆర్ వాయిస్కి చేయూతను అందించడంతో పాటు మీ మార్కెటింగ్ కూడా విస్తరించుకోవచ్చు. దానికోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.